వర్ష ఏం చేస్తున్నావు వర్ష రెయిన్లో? మేము ఇంత వర్షంలో ఇలాగా మిర్చి నారు పెడుతున్నాం అనమాట అండి. మిర్చి నారు మా అవశేపం 2-3 సార్లు కిందకి పైకి తిరిగి అలసిపోయింది పిల్ల. వర్షంలో చెట్లన్నీ పులకరిస్తూ ఆహ్లాదంగా ఉన్న ఈ ప్లేస్లో ఇలా మంచి ఈల్డ్ని పొందడానికి మీరు కష్టపడి కొన్ని సాప్లింగ్స్ ఇంకా కొన్ని సీడ్స్ కూడా పెట్టుకుందామని కష్టపడి పైకి వచ్చాము. ఈ రైనీ సీజన్లో ఇలాంటి టైంలో కానీ మీరు సాప్లింగ్స్ కానీ సీడ్స్ కానీ పెట్టడం వల్ల చాలా త్వరగా బాగా ఫాస్ట్గా పెరిగి మంచి ఈల్డ్ మీరు పొందే అవకాశాన్ని ఉంటుందని, ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ కాలాన్ని అని మనందరి గార్డెనర్స్కి నేను చెప్పుకుంటున్నాను అనమాట. హ్యాపీ గార్డెనింగ్. మంచిగా కాసిన వైన్ లిల్లీస్ ఇన్ రైన్. అవశ్యం మీకు చూపిస్తాను రా ఇలా. ఇది మన రెయిన్కి బాగా పూసిన బార్బరా చెర్రీ ప్లాంట్ అనమాట. అయితే ఇది పాపం దానికైతే ఒక కాయ కూడా వేసింది. నేనేమీ హెల్ప్ చేయకోకుండా ఏదేది కాయ ఆఫ్టర్ లాంగ్ టైం. బార్బరా చెర్రీ ప్లాంట్ నర్స్ హౌస్ కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఎక్కడ ఉన్నాయో ఏమో తెలియట్లేదు. వెరీ నైస్ కదా, గుడ్ లుకింగ్ ఆల్సో. నా చేతుల రెడ్లో దీని రెడ్ తెలియట్లా. నట్స్ ఓకేనండి. మరి థ్యాంక్ యూ గార్డెనింగ్, థ్యాంక్ యూ గార్డెన్. కలిసెనుగా కరిగెనుగా. చూడండి, నేను వర్షంలో తడిసిపోయి ఇప్పుడు సీడ్స్ పెట్టి సాప్లింగ్స్ పెట్టాను. అండ్ ఈ టైంలోనే మీకు ఇలా ఎక్స్ట్రా ఉన్న గడ్డి గాదరా పీక్కుండాకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది కొంచెం కష్టమైనా సరే ల్యాండ్లో వెళ్ళి గడ్డి గాడిద పీకేసుకుని గార్డెనింగ్ చేసుకోండి. మరి ఏం చేస్తాం, గార్డెనర్గా పుట్టినందుకు మనకు తప్పదు. ఇలా అసిస్టెంట్లు కూడా పెట్టుకోండి. హ్యాపీ గార్డెనింగ్ చెప్పవచ్చా? హ్యాపీ గార్డెనింగ్. ఓకే నడిసి ఎక్కడో పెట్టేసాను ఇది చెర్రీ. ఇదిగో బార్బరా చెర్రీ కాసం చూసుకో. హౌ ఇస్ దిస్? టేక్ దిస్. ఎలా పట్టుకో, ఫోటో తీస్తా. చూపించు. చెర్రీ కనిపించట్లా. దగ్గర పెట్టుకోమో, వడ్డు తీసుకో. తినకో, తినకు. మాలు పెట్టు, నోరు క్లోజ్. టుడే ఫ్లవర్ హార్వెస్టింగ్. మనం సాధారణంగా పందిర్లేసి పాకించి అవి చేసి చేస్తాం కదా. ఇలా సన్సెట్ కిందకి పాకించి కూడా మనం కూరగాయలు కాయించుకోవచ్చండి. చూసారా?
సొరకాయ కాసింది పాకి కిందకి. కానీ ఇదేంటో కానీ హ్యాంగ్ చేసినప్పుడు ఇవి కిందకి హ్యాంగ్ అవ్వకుండా మళ్ళీ ఉల్టాగా పైకి వెళ్తూ ఉంటున్నాయి. ఇదేమో బీరపాదు కిందకి వాకిస్తున్నా నేలకి, పైనుంచి కిందకి. ఇలాగా హ్యాంగ్ చేసి పండించుకోండి మీరు కూడా. హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ గురు పౌర్ణిమ టు యూ ఆల్. ఈరోజు నేను మీకు కొన్ని బిల్వ దళాలు, దాని ప్రత్యేకతలు అండ్ మనం ఏ దాంతో పూజ చేసుకుంటే మనకి శివుడికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. అండ్ నా గుమ్మం ముందు ఉన్న రకరకాల దేవతా వృక్షాల గురించి మీకు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట అండి. నాకు ఫస్ట్ మనం గుమ్మ ముందు పెట్టుకునేది అందరూ జనరల్గా తెలుసుకోవట కదా, నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ నాకు ఎక్కడ చూసిన సాప్లింగ్స్ ఇవే కూడా కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకోండి సాప్లింగ్స్ ఇలా సోప్ చేసుకుంటాను అనమాట. ఇలా సోప్ చేసుకుని పెట్టుకుంటాను అక్కడ మొక్క దగ్గర. నేను వెళ్ళి పైకి వెళ్ళేది కూడా తీసుకెళ్ళిపోతాను మర్చిపోకుండా. ఇది తులసి మొక్క. తర్వాత నేను శివుడికి ఇష్టమైన ఏకబిల్వం ఇలా ఉంటుంది. ఇంకా మహాబిల్వం, ఇంకోండి మహాబిల్వం. ఇది ఏకబిల్వం. ఒకే ఆకు ఉంటుంది అనమాట. ఈ ఏకబిల్వం అంటారు దీన్ని. ఇదేమో మహాబిల్వం. దీనికేమో 9 ఆకుల్లాగా ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ జనరల్గా మాతృబిల్వం. జనరల్ మన అందరికీ తెలిసింది ఇది. ఈ 3 కూడా నా దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఎంతో శ్రద్ధగా భక్తిగా సేకరించి నేను వీటిని ఒక్కొక్క ఆకు సోమవారం పూట మంచి ఇలాగా పుణ్య రోజుల్లోనూ నేను దేవుడికి పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మనము ఓన్లీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కూడా నేను ఇంటి ముందు పెట్టుకున్నాను అనమాట. బాగా దీపం అది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంటి ముందు ఉంటే మంచిది కాబట్టి ఇలాచి మొక్క కూడా పెట్టుకున్నాను. ఇది కూడా ఎదుగుదలకు మంచిది అనేసి ఇలాగా ఈ మొక్కని ఏమంటారంటే మామూలు బ్యాంబూ ప్లాంట్ అంటారు. ఇది కూడా పెట్టుకున్నా చిన్న కుండీలో బ్యాంబూ ప్లాంట్ పెట్టుకున్నా. ఇందులోనేమో చిన్న లిల్లీ ఫ్లవర్స్ లాంటివి పెట్టుకున్నా. ఇవి కూడా మనకి లక్కీ ప్లాంట్స్ లాంటివి కదా. లక్కీ ప్లాంట్లు, చైనా లక్కీ ప్లాంట్ అంటారు. అది ఇలా ముందు మనం ఇలాంటి మంచి పూజకు అవసరమైన మనం పూజకి ఉపయోగించుకుని ఇలాంటి ఫ్లవర్స్ ఇవి మెయిన్గా పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ మన గార్డెన్ నుంచి తీసిన ఫ్లవర్స్ అన్నమాట. వెరీ గుడ్ లుకింగ్ కదా. హ్యాపీ గార్డెనింగ్ అండ్ హ్యాపీ గురు పౌర్ణిమ. ఇంకొక ప్లాంట్ ఉంది మామూలుగా జనరల్గా పెట్టుకున్నాను, వాటర్లో పెట్టుకునేదాన్ని నేను. ముందు ఇట్లా కుండీలోనే పెట్టేసుకున్నాను. బాగానే పెరుగుతుంది. ఇది కూడా వాటర్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనము, అదనమాట. హ్యాపీ గార్డెనింగ్.